గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గీతా మధు క్రియేషన్స్. ఎలా ఉన్నారండి అందరూ? నా కాశ్మీర్ వ్లాగ్స్ని అయితే బాగా ఫాలో అవుతున్నారా? ఎందుకంటే ఇదే నా కాశ్మీర్ చివరి వ్లాగ్ అండి. సో అందుకని మీరు గనక నా కాశ్మీర్ వ్లాగ్స్ని ఫాలో అవుతూ ఉంటే లాస్ట్ వ్లాగ్లో ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదా, పైన ఆల్రెడీ గుల్మార్గ్ వెళ్ళి గండోలా రైడ్ చేసి అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత 1 అయిపోయింది. 1:30 అలా అవుతుంది. సో ఇంకా ఆకలేస్తుంది, కిందకి వెళ్ళి ఏదైనా తినాలి అని చెప్పాను కదండి. సో అందుకని కిందకైతే వచ్చేసాం అనమాట. మన ఆంధ్ర రెస్టారెంట్ ఇక్కడ ఉంది. సో చూసారు కదండి, చుట్టూ మీరు చూస్తే కనుక మన దోశ, మన ఫ్రైడ్ రైస్, మన బిర్యానీ, మన పరోటా అంతా మనదే 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 అనమాట. సో ఇంకా ఈ రెస్టారెంట్ చూసేటప్పటికి మాకు కొంచెం ప్రాణాలు లేచి వచ్చినట్టు అనిపించింది. ఎందుకంటే మీకు తెలియంది ఏం కాదు, మన ఏరియా కానప్పుడు మన వాళ్ళు అంటే మన తెలుగు వాళ్ళు కానివ్వండి, మన తెలుగు ఫుడ్ కానివ్వండి అక్కడ కనిపించిందంటే ఇంకా అదొక ఎగ్జైట్మెంట్ అనమాట. సో ఇక్కడ కాస్ట్ కూడా ఎలా ఉందో మీకు చూపించాలని మొత్తం నేను ఆ మెనూ అంతా కూడా చూపిస్తున్నానండి. సో కొంచెం అయితే ఎక్కువగానే ఉంది, ఎందుకంటే అది బాగా హిల్ స్టేషన్ కదండి. అక్కడ వరకు ఫుడ్ అంటే వీళ్ళు మన ఫుడ్ అంతా కూడా అక్కడ వరకు పట్టుకెళ్ళి అక్కడ కుక్ చేసి మనకి ప్రొవైడ్ చేయాలంటే కొంచెం కాస్ట్ అయితే ఎక్కువే పడుతుంది. సో రీజనబుల్ అనే చెప్పుకోవచ్చు అనమాట. సో ఇప్పుడైతే మేము అక్కడ ఆమ్లెట్ అది కూడా ఆర్డర్ చేసుకున్నాము. తర్వాత ఫ్రైడ్ రైస్ అనుకుంటా అది కూడా ఆర్డర్ చేసుకున్నాము. సో అదైతే నేను మీకు చూపించలేదు, మొత్తం మీద ఫుల్గా లాగించేసాం అనమాట. సో అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాము శ్రీనగర్కి. దారిలో ఏంటంటే యాపిల్ తోటలు ఉన్నాయని చెప్పేసి అక్కడ ఆగామండి. సో ఇది యాపిల్ తోటలకి యాపిల్కి సీజన్ కాదండి, అక్కడక్కడ ఉన్నాయన్నమాట మనం చూడడానికి. నార్మల్ సీజన్లో వస్తే కనుక అసలు మనకి దారిలో అంతా కూడా యాపిల్ తోటలే కనిపిస్తాయంట. సో ఇక్కడైతే మనం ఒక తోట ఉందన్నమాట. అక్కడ వాళ్ళు లోపలికి రమ్మని మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేసి అంతా బాగా మనల్ని రిసీవ్ చేసుకున్నారు. సో అక్కడే మనకి 2 డిఫరెంట్ యాపిల్స్ అయితే కోసి ఇచ్చారనమాట. సో చాలా టేస్టీగా ఉన్నాయండి. మనకి ఇక్కడ గ్రీన్ యాపిల్ ఒగరుగా ఉన్నట్టుగా అలా ఉంటుంది, కానీ అక్కడ గ్రీన్ యాపిల్ అయితే చాలా స్వీట్గా ఉందన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ ఏంటంటే ఇంకా అక్కడ ఉన్న మొక్కలు, అలాగే అంటే యాపిల్ తోట అంటే యాపిల్ తోట ఒక్కటే లేదండి, ఇంకా చాలా మొక్కలు ఉన్నాయన్నమాట. సో అవన్నీ కూడా వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారనమాట. సో అది కూడా మీరు చూసి వాచ్ చేసేయండి. ग्रीन एप्पल है ना, we can call it the golden apple as well. It's a very delicious. This is the strawberry. स्ट्रॉबेरी भी Strawberry, अभी मिलेगा? No, it's season is the March April. ओके. This is one another Kashmiri saag, no? कश्मीरी Saag. Kashmiri saag. साल मतलब It's a species from the cauliflower, cabbage. ऐसा It's the same, but it's ripened not. It's the opened. Okay. No. ఇలా రండి. Just see and rub your fingers. And stick तुलसी the है ना? No, it's different than tulsi. Just chuck it. Rub your fingers with the tip and stick the smell. నో తులసి హే, తులసి లాగే ఉంది. తులసి హే, మనం తులసి అంటాం కదా. తులసి హే, తులసి హే. दासन क्यों एप्पल अच्छा नहीं देखने के लिए? Yes. देखो ये अच्छा नहीं है ना एप्पल का. It's due to the because of we received here dangerous rainfall. Sandstorm is the main effect. Now look at this. This is the Kashmiri Rajma beans. वो है ना. This is the khatta apple, Bamraji apple. Yeah, inside it's very bitter than the lemon, but outside it's reddish. And this is the khatta meat apple, the sour and sweeter, हाँ sour sweeter apple. We call it amaru. డు నాట్ ప్లక్ అంట. ఈ ఫ్రూట్స్ అవన్నీ ఉంటాయి కదండి, యాపిల్ కానివ్వండి, బెర్రీస్ కానివ్వండి, వీటన్నిటి నుంచి కూడా సిరప్స్ లాగా వీళ్ళు రెడీ చేస్తారంట. సో అవన్నీ కూడా సేల్కి పెట్టున్నారు. ఈ చూస్తున్నారు కదా, దాని బ్యాక్ సైడ్ చిన్న షాప్లా ఉందన్నమాట. సో మనకి ఏమన్నా కావాలంటే అక్కడ పర్చేజ్ చేయొచ్చు. అలాగే బెర్రీస్ కూడా నార్మల్ ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ లాగా అవి కూడా ఉంటాయి, అది కూడా మనం పర్చేజ్ చేసుకోవచ్చు అనమాట. జరూరత్ నహీ. క్యా హై యే? It's a blueberry. Blueberry. If you privatize this video, you should be just not privatize it as well. But we are not the loving the socializing.
I have 4 to 5 accounts in different apes. क्या है? But I sell crane क्रेन cranberries. क्रेनबेरीज. Yeah, taste. वो सेम रेट है ना 220 का? Yeah, 220 each. Yeah. This is the roseberry. रोजबेरी अंडा. ब्लूबेरी एक पैकेट Okay. चाहिए. फाइनल प्राइस बोलो भैया. It's the final price. होलसेल प्राइस है ना, बोलो. Okay, 200. 200 अंट. And this is the one of the beautiful thing I will taste here. This is the golden berry. नो जरूरत नहीं, एक वन बस है. Taste alone it. తింటారా? మేమైతే ఎక్కువగా ఏం పర్చేస్ చేయలేదండి. ఒక 2 ప్యాకెట్స్ అలా తీసుకున్నాము. తర్వాత యాపిల్ ఇంక అక్కడే ఉన్నాయి కదా అని చెప్పేసి యాపిల్స్ ఎక్కువగా ఏ చెట్టుకైతే ఉన్నాయో అక్కడ చిన్నగా ఇలా ఫోటోషూట్ కూడా కానిచ్చేసామనమాట. సో, మా ఫోటోషూట్ అంతా అయిపోయిన తర్వాత అక్కడి నుంచి మేము స్టార్ట్ అయిపోయామండి. ఈ యాపిల్ తోటలు చూడడంతోనే దగ్గర మా కాశ్మీర్ ట్రిప్ అంతా కూడా కంప్లీట్ అయిపోయినట్టేనండి. సో, ఇక ముందు మీకొచ్చే వ్లాగ్స్ అన్నీ కూడా ఢిల్లీ వ్లాగ్స్ వస్తాయన్నమాట. సో, నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదండీ! నెక్స్ట్ ఢిల్లీ వెళ్తున్నామని. దానికోసం అని చెప్పేసి శ్రీనగర్ నుంచి మేము ఎయిర్‌పోర్ట్‌కైతే స్టార్ట్ అయిపోయామండి. సో, ఇదే శ్రీనగర్ ఎయిర్‌పోర్ట్ అనమాట. అక్కడి నుంచి ఫ్లైట్‌లో ఢిల్లీకైతే వెళ్తున్నాము. ఢిల్లీలో కూడా 2 డేస్ స్టే చేసి ఆ తర్వాత ఫ్లైట్ చెన్నైకైతే మేము రిటర్న్ అయిపోతామనమాట.
చూసారు కదండి, ఇప్పటివరకు నా కాశ్మీర్ వ్లాగ్స్ అన్నీ ఎలా ఉన్నాయో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అండ్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ ఢిల్లీ వ్లాగ్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. ఢిల్లీ ట్రిప్ కూడా చాలా బాగుంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మరొక ఇంట్రెస్టింగ్ ఢిల్లీ వ్లాగ్తో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు కీప్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.